పొందాలంటే యేసుక్రీస్తు నామమున పొందడం అంటే ఏంటంటే యేసు ప్రభువే రక్షకుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే లేక ఒక వ్యక్తి విడుదల పొందాలంటే ఎలా విడుదల పొందగలడు చెప్పండి? దేవుని ద్వారానైనా మనిషికి విడుదల ఉందా? పాప క్షమాపణ ఉందా? ఏదైనా మార్గం ఉందా చెప్పండి? పాపం పోవాలంటే ఏం చేయాలి? అమ్మా పాపం పోవాలంటే ఏం చేయాలి? ఎవరు నమ్మాలి? యేసయ్యనే. యేసయ్య కాకుండా వేరే ఎవరైనా నమ్మితే పాపానికి విడుదల ఉందా? ఒక మార్గం ఉందా? నిత్య జీవమునకు వేరొక మార్గం ఏదైనా ఉందా అంటే ఏ మార్గము లేదు. ఒకే మార్గం ఏంటంటే అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెబుతుందంటే పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు ఏం చేయాలంటే యేసు ప్రభు వారి నామమున ఏం చేయాలంటే వంగాలి. దేవునికి స్తోత్రం. యేసు నామమున వంగినట్లు అంతేకాదు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు. దేవునికి స్తోత్రం. అందరూ మోకాలు వేయాలంట. అమ్మ ఏం చేయాలి? అందరూ మోకరించాలి. మోకరించి అయ్యా నీవే మాకు ప్రభుడవు, నీవే మాకు దేవుడవు, నీవే మాకు రక్షకుడు. ప్రతి మోకాలు మోకాలి, ప్రతి నోరు కూడా ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? అయ్యా నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నా ప్రభువు, నీవే నా దేవుడవు, నీవే నన్ను రక్షించువాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నిత్య జీవమునకు వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సర్వ మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఒక్కసారి ఆయన సిలువ వేయబడ్డాడు. అందరి కోసం ఒక్కసారి ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఎవరైతే ఆ సిలువను చూస్తారో, యేసయ్యను చూస్తారో, మోకరించి ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నానంటారో వారందరికీ రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారమే. యేసు ప్రభువుని మించింది ఏది లేదు. యేసు ప్రభువుకి వేరేది ఏదైనా ఉందంటే అది కూడా లేదు. నేను ఫలానా పేరు చెప్తాను ఆ రక్షణ పొందేస్తాను అంటే ఉందా? లేదు. అందరము ఎవరి నామమందు మనము రక్షణ పొందామంటే యేసయ్య నామమున. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య నామము ఏం చేస్తాడంటే తండ్రి అయిన దేవుడు అన్ని నామములకు నా పై నామముగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. పాట పాడతాం కదా, అన్ని నామముల కన్నా పై నామము. ఏ నామము? యేసయ్య నామమే. ఈ లోకములో ఎన్ని నామాలున్నా, ఎన్ని పేర్లున్నా, ఏ పేరు వలన కూడా మనకు రక్షణ అనేది రాదు. యేసు ప్రభు నామము వలన మాత్రమే మనకి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సర్వశక్తు లయమయము. యేసు నామము జయం జయము సర్వశక్తు లయమయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అందరూ మన రెండు చేతులు ప్రార్థించడానికి స్తోత్రాలు చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము ఎవరిదంటే యేసు ప్రభు